హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈ రోజు వీడియోలో రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రాగి జావని రాగి మాల్ట్ అని కూడా అంటారు. ఈ రాగి జావ మనం రోజు తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న చాలా హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో రాగి ఫ్లోర్ని తీసుకొని దాంట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్ పేస్ట్లా కాకుండా, అలా అనేసి మరీ వాటరీలా కాకుండా, ఇలా చూపించే కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన మిక్స్‌ని దీంట్లోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకోకండి. ఇలా స్లోగా యాడ్ చేసుకోండి. స్టవ్‌ని కూడా సిమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి మనం మిక్స్‌ని యాడ్ చేసేసినా, హై ఫ్లేమ్‌లో పెట్టుకొని యాడ్ చేసుకున్నా సరే మనకి లమ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. అందుకనేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని స్లోగా మిక్స్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా స్టిర్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ అవ్వనిద్దాము. ఈలోపు ఒక బౌల్‌లో కర్డ్ తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. కర్డ్ మనకి డైరెక్ట్‌గా రాగి జావలో యాడ్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్‌లా అనిపిస్తాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ కర్డ్‌ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. సో దట్ మనకి రాగి జావలో ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా చూపించే విధంగా పేస్ట్‌లా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత రాగి జావలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కర్డ్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా గ్లాస్‌లోకి సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే అల్లం అలానే చిల్లీస్‌ని చిన్న చిన్న పీసెస్‌లా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.